హలో వెల్కమ్ టు కిరాక్ పోడ్ ఛానల్. సో ఎపిసోడ్ చూసే ఉంటారు చాలా మంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ పాయింట్ ఆఫ్ ఉంటుంది. నేను ఎవరి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, బట్ పాయింట్స్ మాట్లాడుకుందాం, జెన్యున్గా మాట్లాడుకుందాం. ఏదో ఒక కంటెస్టెంట్ ఏడ్చాడు కదా, ఒక పాయింట్ రేజ్ చేశాడు కదా అని చెప్పేసి బ్లైండ్గా సపోర్ట్ చేయకండి. కొన్ని పాయింట్స్ ప్రకారం జడ్జి చేయండి. ఇప్పుడు ఈ సోదిరెడ్డి రివ్యూవర్ ఉన్నాడు, చెప్పాల్సింది చెప్పాడు. ఆయన నాగమణి కంటే సింపతి క్రియేట్ అయ్యేది మాత్రం చెప్తాడు, కానీ అసలు ఏం జరిగింది అనేది చెప్పాడు. సో క్లియర్గా వినండి. విన్న తర్వాత నేను చెప్పిన పాయింట్ విన్న తర్వాత అప్పుడు నాగమణి కంటే సింపతి క్రియేట్ చేసేది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళిపోదాం. రిమైనింగ్ మనకంతా అవసరం లేదు, డైరెక్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. నాగమణి కంట అక్కడ ఫస్ట్ యాక్చువల్గా అయితే ఒకటి మెచ్చుకోవచ్చు. నాగమణి కంటే ఇక్కడ కార్నర్ అవుతున్నా అని చెప్పి ఫస్ట్ రైజ్ చేయలేదు. ఫస్ట్ రైజ్ చేసింది ఎవరంటే సీత. అక్కడ వరకు ఓకే. కాకపోతే నాగమణి కంటే ఏమన్నాడు, థ్యాంక్ యూ హౌస్ అన్నాడు. ఏది వెటకారంగా నన్ను అందరు కలిసి కార్నర్ చేశారనే విధంగానే థ్యాంక్ యూ హౌస్ అన్నాడు. అక్కడ నిజంగానే సీత అనే క్వశ్చన్ కరెక్ట్. నీకు పృథ్వీకి యష్మికి జరిగిన దాంట్లో థ్యాంక్ యూ హౌస్ అని ఎలా మెన్షన్ చేస్తావు అంటే ఆడియన్స్లో నన్ను కార్నర్ చేసని చెప్పి ఒక ఇన్పుట్ క్రియేట్ చేయడానికి ఆ వర్డ్ యూజ్ చేశాడు. నాగమణి కంటే తెలివిగా యూజ్ చేశాడు. దానికి సీత ట్రిగర్ అయింది. సీత ఎందుకు ట్రిగర్ అయిందంటే నిన్న ఆల్రెడీ అంటే బుధవారం రోజు రాత్రి ఏం జరిగిందంటే నిఖిల్ అండ్ సీత మాట్లాడుకుంటప్పుడు నాగమణి కంటే ఎన్ని వీక్స్ సేవ్ అవుతున్నాడు కాబట్టి అతనికి జనాల్లో సింపతి క్రియేట్ అయింది. సో మనం అతన్ని నామినేట్ కూడా చేయకూడదు, కొన్ని రోజులు అతన్ని ఫ్రీగా వదిలేస్తే అప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో చూడాలని వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళు అప్పటికి ఒక అండర్స్టాండింగ్ వచ్చినారు. అదే టైంలో సేమ్ నాగమణి కంట ఈ హౌస్ అనే వర్డ్ మెన్షన్ చేసరికి నువ్వు ఇట్లా కార్నర్ వేసి అని చెప్పి రాంగ్గా పోర్ట్రే చేయొద్దు అన్నాడు. అది కరెక్టే. నాగమణి కంటే ఒక మెంటల్ స్టేబిలిటీ కరెక్ట్గా లేదు, క్లియర్ కట్గా అర్థమవుతుంది. జస్ట్ థింక్, మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరు జస్ట్ వన్స్ థింక్ చేయండి. మెంటల్ స్టేబిలిటీ లేని వాడిని 8 మంది ఉన్న క్లాన్కి చీఫ్గా చేస్తారా? జస్ట్ వన్స్ థింక్, మీరైతే చేస్తారా? ఆయనకు ఆ మెంటల్ స్టేబిలిటీ ఉందా? అతనే అంటున్నాడు, నేను ఏదైనా డిసిషన్ తీసుకున్న నాకు స్పేస్ కావాలి, నేను వెంటనే యాక్సెప్ట్ చేసుకోవడం, నాకు మూడ్ సింగ్ అవుతుంది అంటే నేను ఎప్పుడు ఎలా మాట్లాడతానో నాకే తెలియదు, నేను మూడ్ సింగ్ అవుతాను, నాకు అంత ఈజీగా నేను తీసుకోలేను, నేను స్పోర్టివ్గా తీసుకోలేను అని అంటాడు. ఎవరైనా ఏమైనా చెప్తే మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నావు అంటాడు. ఇలాంటి మూడ్ సింగ్స్ ఉన్న అతను చీఫ్గా అయితే 8 మంది అతనికి ఒక్కొక్క ఇలా జై 8 మంది 8 రకాల ఒపీనియన్స్ చెప్తారు. ఇది అతను యాక్సెప్ట్ చేస్తాడా? అంత మెంటల్ స్టేబిలిటీ తనకు ఉందా? ఏదైనా సిచ్యువేషన్లో వెంటనే డిసిషన్ తీసుకునే శక్తి నాకు ఉందా? ఇతనే చెప్తున్నాడు కదా, నా మెంటల్ స్టేబిలిటీ కరెక్ట్గా ఉండదు, నాకు స్పేస్ కావాలని. ఈయన స్పేస్ తీసుకునేంత గ్యాప్ ఉంటుందా? ఏదైనా స్పాట్ నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఈయనకు అంత క్యాపబిలిటీ ఉందా? పోనీ ఈతను ఏమంటున్నాడు, నా పప్పుని ఎవరు ఈయన పప్పుని ఎందుకు తీసుకోవాలి? ఈయన గురించి ఆడనీకి వచ్చారా? సరే, కొంతమంది దీనికి చెప్పే ఆన్సర్ ఏంటి, అందరూ ఒక్కొక్కరు గ్రూప్ అయితే ఈయన వెళ్ళి ఆదిత్య ఓంని పప్పు తీసుకోమని అడిగాడా? అడగలేదు. ఎప్పుడు అడిగాడు? లాస్ట్కి గేమ్ స్టార్ట్ అవుతుందని చెప్పి అందరు లైన్ నిలబడిన తర్వాత అప్పుడు వెళ్ళి ఆదిత్య ఓం గారు మీరు నా పప్పుని తీసుకుంటారా అంటే ఆయన అప్పటి వరకు ఈయన కోసం వెయిట్ చేస్తాడా? ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడు కదా. ఇప్పుడు ఈయన ఎలా అయితే సీత దగ్గరికి వెళ్ళి అడిగాడో అలా అతని దగ్గరికి చివరికి జరగడా? అతను ఇంకో దగ్గరికి వెళ్ళి అడగడా? ఇతనికి నమ్మకం లేదు ఆదిత్య ఓం మీద. హ్యాండ్స్ షేక్ అయితే అతను లాస్ట్ వరకు ఉండకపోతే ఎలా? బట్ అతనే బాగా ఆడాడు, ఆల్మోస్ట్ టాప్ 4 దాకా వచ్చాడు, అతనే పర్ఫెక్ట్గా ఆడాడు. ఈయనకు నమ్మకం లేక ఆదిత్య ఓం దగ్గరికి వెళ్ళి పిచ్చింగ్ చేసుకోలేదు, అది ఇతని తప్పు కదా. మరి ఆదిత్య ఓంను కూడా ఎవరు అడగలేదు, ఆదిత్య ఓం పప్పుని కూడా ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు కదా, నైనిక కూడా ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు కదా, మరి వాళ్ళని కార్నర్ చేసినట్ట. నాగమణి కంటే హౌస్లో ఒక్కరితో పర్ఫెక్ట్ బాండింగ్ ఉన్న వాళ్ళు ఒక్కరి పేరు చెప్పండి. ఎంతసేపు మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నారు, కన్స్ట్రక్టివ్ చేస్తున్నారు, డిస్ట్రక్టివ్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడి ఒక్కరితోనైనా ఆయన కరెక్ట్గా ఉన్నాడా? ఒక్కరితోని. అంతెందుకు నబీలు ఎంతో కొంత అతనితో బాగున్నాడు. అదే నబీలు నువ్వు మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నావు అని చెప్పి అతని మీద ఫైర్ అయ్యాడు. ఎవరితో కరెక్ట్గా ఉన్నాడు? ఈయన ఒక్కరితో కరెక్ట్ ఆయన ఉన్నాడా? ప్రతి ఒక్కరి దగ్గర ఒక నెగిటివ్ తీసుకొచ్చుకున్నాక ఎందుకు ఆయన పట్టుకోవాలి? ఆయనకు తెలుసు, ఆయన వాంటెడ్లీ అంతా క్రియేట్ చేశాడు. అలా ఈ సోదిరెడ్డి ఆదిత్యంని అడిగాడంట. ఏం అడిగాడు? నువ్వు అసలు పాయింట్ చెప్పాలి కదా. ఆదిత్యంని ఎప్పుడు అడిగిండు? లాస్ట్కి అడిగిండు. ఎందుకు తీసుకోవాలి? అసలు సీత ఒక్కతే ఆడిందా? సీత కోసం ఆయన ఒక్కడే, నాగమణి కంటే ఒక్కడే ఆడిందా? సీత కోసం నిఖిల్ ఆడలేదా? సీత కోసం ప్రేరణ ఆడలేదా? సీత కోసం విష్ణుప్రియ ఆడలేదా? సీత కోసం మణికంటే ఒక్కడే ఆడాడా? ఇది సీతను చీఫ్ చేయడానికి అంటే నువ్వు నాకు చేసేవాడు నీకు చేయాలా? మరి ఇది గ్రూప్ గేమ్ కదా. అప్పుడు నీకు ఎందుకు చేయాలి? నువ్వు అసలు ఎవరితో కరెక్ట్ ఉన్నావు అని చెప్పి నీకు చేయాలి? నువ్వు కరెక్ట్ ఉన్నావా? ఒక్కరితో ఒక మాట మాట్లాడుతున్నావా? నీకు ఎందుకు చేయాలి? నేను ఏ విధంగా కార్నర్ చేసినట్టు నువ్వు సింపతి ట్రై చేస్తున్నావు. నువ్వు హౌస్ అందరినీ కార్నర్ చేసి నువ్వు సింపతి కోసం ట్రై చేస్తున్నావు. నీ మెంటల్ స్టేబిలిటీ కరెక్ట్గా లేదు. నీతో ఎవరు కరెక్ట్గా మాట్లాడరు. ఇప్పటికి చెప్తాను, అసలు మాట్లాడకూడదు. అదే ఫ్రెండ్ రియల్ లైఫ్లో మీ దగ్గర ఉంటే మీరు ఒప్పుకుంటారా? మీ దగ్గరికి వచ్చి మీతో బాగుండి మీ నెగిటివ్ని కరెక్ట్గా 10 మందికి ఎక్స్పోజ్ చేసినాక అతనితో మీరు ఫ్రెండ్షిప్ చేస్తారా? నాగమణి కంటే అదే కదా చేసేది. మాట్లాడిన ప్రతి ఒక్కరిని నెగిటివ్ చేసినాక అతను ఆయన గురించి ఎందుకు పోరాడాలండి?
అరే మినిమం కామన్ సెన్స్ లేదా? సీతను బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఈ సోదిరెడ్డి. కామన్ సెన్స్ లేదా? ఖచ్చితంగా అలా ఎందుకు ఫీల్ అవుతాడు? మరి హౌస్ మేట్స్ కూడా ఫీల్ అవుతారు కదా! ఆయన ప్రతి డిసిషన్‌లో ఏదో ఒక రాంగ్ పోర్ట్రే చేసినప్పుడు వాళ్ళు ఫీల్ అవ్వరా? ఈయన నన్ను కార్నర్ చేస్తుందని చెప్పి ఈయన ఫీల్ అయినప్పుడు వాళ్ళు ఫీల్ అవ్వరా? వాళ్ళకి ఒక ఒపీనియన్ వద్దా? ఎంతసేపు ఈయన కోసం ఆడాలా? ఎంతసేపు అబ్బా నాగమణికంట రా, నాగమణికంట కూర్చో, నాగమణికంట నిలబడని చెప్పి ఆడాలా? ఎంతసేపు ఈయన కోసమే వచ్చారా? ఈయన గేమ్ ఆడనీకే వచ్చారా? నాగమణికంటను ఎవరు కన్సోల్ చేయలేదా? ఆయన వచ్చినప్పటి నుంచి ఆ నాగమణికంట గురించి వీళ్ళందరూ కన్సోల్ చేయలేదా? ఇప్పుడు సోనియా వర్సెస్ నాగమణికంట వచ్చినప్పుడు నాగమణికంట సేవ్ లేదా? దీనికి మహా మేధావులు చెప్పే పాయింట్ ఏంటంటే, సోనియా మీద ఇష్టం లేక, సోనియా మీద హేటెడ్‌తోని నాగమణికంటను సేవ్ చేశారంటే, నాగమణికంటను అక్కడ పంపించే ఛాన్స్ ఉంది. కంపారిటివ్‌లీ సోనియా వర్సెస్ నాగమణికంట వచ్చినప్పుడు వీళ్ళు నిజంగా కార్నర్ చేసేవాళ్ళు అయితే, కార్నర్ చేస్తున్నారు అనుకున్నప్పుడు నాగమణికంటను బయటకు పంపించచ్చు. నాగమణికంటనే బయటకు పంపించచ్చు. ఎందుకు పంపించరు? సోనియాని మాత్రమే ఎందుకు ఉంచాలి? సోనియాని మాత్రం ఎందుకు బయటకు పంపించాలి? ఆమెను ఎందుకు పంపించాలి? అలాంటప్పుడు హౌస్ మేట్స్ అందరూ కలిసి సోనియాని టార్గెట్ చేసినట్ట? అంటే మరి సోనియాని పాపం టార్గెట్ చేసి బయటకు పంపించినట్ట? మీరు చెప్పిన లాజిక్ ప్రకారమే సోనియా హేటెడ్‌తో సోనియాని బయటకు పంపించారు అనుకుంటే అప్పుడు సోనియాని టార్గెట్ చేసినట్ట? మరి టార్గెట్ చేసిరని చెప్పి ఎందుకు అనట్లేదు మీరు? సోనియాని మాత్రం ఎందుకు అనట్లేదు టార్గెట్ చేశారని? అనరు. ఎందుకంటే సోనియా వాళ్ళకి నచ్చది. సోనియా గేమ్ పాయింట్ ఆఫ్ గేమ్ నచ్చదు మీకు. అందుకే సోనియాని పంపించడం మీకు న్యాయం అనిపించింది. మరి ఇక్కడ నాగమణికంటే కూడా కొంత నచ్చడు కదా, బయట పంపించచ్చు కదా, పంపించారు. ఇంత వరస్ట్గా మాట్లాడితే ఇట్లా ఒక మినిమం అన్నది ఒక పాయింట్ ఉండాలి. ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. నాగమణికంట ఆదిత్యం దగ్గరికి పిచ్చింగ్ చేసుకున్నాడు. వెళ్ళి నా పప్పిని తీసుకెళ్ళని చెప్పి అడిగాడా? అడగలేదు. సీతని ఎందుకు వెళ్ళి అడగలే? నేను అనేది ఏంటంటే, నువ్వు ఆదిత్యం అయితే ఎలా అడగలేదో, ఎలా అయితే పట్టించుకోలేదు, నాగమణికంట సీత ఆదిత్యం అయితే ఎలా పట్టించుకోలేదు, సీత అలాగే నాగమణికంటని పట్టించుకోలేదు. దాంట్లో తప్పేముంది? క్లియర్. ఎందుకు పట్టించుకోవాలి సీతను? సీత నాగమణికంట పప్పి ఎందుకు తీసుకోవాలి? ఇది నా పాయింట్. దీనికి మీరు ఏమంటారు? సీత చీఫ్ హెల్ప్ అయింది. నైనిక కూడా హెల్ప్ చేసింది కదా, విష్ణుప్రియ కూడా హెల్ప్ చేసింది కదా. అసలు నైనిక పప్పి ఎవరైనా పట్టుకున్నారా? మీరు చూసారా? నైనిక కూడా ఎవరు పట్టుకోలేదు. ఎందుకు? నువ్వు వెళ్ళి ఆదిత్యం దగ్గరికి వెళ్ళి నా పప్పి తీసుకోండి అని చెప్పి ఫస్ట్ నుంచి నువ్వు ఎందుకు పిచ్చింగ్ చేయలేకపోయావు? ఎందుకంటే నీకు ఆదిత్యం మీద నమ్మకం లేదు. అంటే నీకు మాత్రం ఆయన మీద నమ్మకం లేదు. ఆయన వెళ్ళి అడగవు. కానీ నువ్వు మాత్రం ఇంకోళ్ళని అడుగుతావా? ఇతను వెళ్ళి మళ్ళీ కిచెన్ దగ్గర చెప్తాడు, ఆదిత్యం అన్న హ్యాండ్స్ షేక్ అవుతే నా పప్పిని తీసుకెళ్తే నాకు నమ్మకం లేదు, అందుకే ఆయన అడగలేదు అంటాడు. ఆయనే అంటాడు, ఆ మహాన్ బాడు అంటాడు. కానీ అదే ఆదిత్యం లాస్ట్ వరకు ఆడిండు. అది అక్కడ ఆదిత్యం పాడిండు. ఇది నాగమణి కంటే జనాలలో ఒక సింపతి ప్లే చేయడానికి ట్రై చేస్తున్నాడు. దీనికి ఆదిరెడ్డి లాంటి వాళ్ళు ఆయన పిఆర్టీతో కుమ్మక్కయ్యి ఈ గేమ్ ప్లాన్ అంతా నడిపిస్తున్నారు. దీనికి జనాలు గొర్రెల్లాగా సపోర్ట్ చేస్తున్నారు. టోటలీ అన్ఫేర్గా సపోర్ట్ చేస్తున్నారు. పర్ఫెక్ట్ కంటెస్టెంట్కి న్యాయం జరగట్లేదు. ఇంకెంతకాలం ఈ సింపతి షోట్లు వేస్తారు మీరు? మీరే ఒకసారి ఆలోచించండి. ఒక్కరితోనైనా కరెక్ట్ బాండింగ్ పెట్టుకున్నాడా? ఒక్కరితోనైనా కరెక్ట్ బాండింగ్ పెట్టుకుని మీరు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీక్ సారీ చెప్తా. పెట్టుకోలేడు. ఆయనకు తెలుసు, ఆయనకు కావాల్సింది చీఫో క్లానో ఇది కాదు. నన్ను కార్నర్ చేసి చెప్పి ఆ సింపతి ఓట్ల కోసం ఆయన ట్రై చేస్తున్నాడు. అది దానికి బయట సోదరెడ్డి లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.